మీరు కూరగాయల వ్యాపారం మొదలుపెట్టాలని జెప్పేసి అనుకుంటున్నారా? డబ్బులు సిద్ధంగా ఉన్నాయి. కానీ కూరగాయలు ఎక్కడ గొనాలే? ఎవరినడగాలే? ఏ రేటుకి గొనాలే? మంచి సరుకేది? చెడ్డ సరుకేది? ముఖ్యంగా మొదటిసారి ఫస్ట్ టైమ్ హోల్‌సేల్ మార్కెట్‌కి వెళ్తే అక్కడ కనిపించే రేట్లు, సరుకు, జనాలు అవన్నీ జూసి మనకు ఏం జేయాలో అర్థం గాకపోవచ్చు. నేను గూడా ఫస్ట్ టైమ్ మార్కెట్‌కి వెళ్ళినప్పుడు ఇవన్నీ ఫేస్ జేషినా. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో బోయిన్పల్లి లాంటి హోల్‌సేల్ కూరగాయల మార్కెట్‌కి మొదటిసారి వెళ్ళేవాళ్ళు తెలుసుకోవాల్సిన ప్రతి విషయాన్ని నా ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌తోని చెప్తా. ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీరు మార్కెట్‌కి వెళ్ళినప్పుడు కనీసం ఏ విషయాల్లో జాగ్రత్త ఉండాలో ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అందరికీ నమస్కారం. నేను సూరి. మీరు చూస్తుంది సూరి బ్లాగర్. మన ఛానల్‌లో కేవలం కూరగాయలు అమ్మే వ్లాగ్స్ మాత్రమే కాకుండా కూరగాయల వ్యాపారం గురించి నిజంగా ఉపయోగపడే విషయాలను గూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే యూట్యూబ్‌లో కూరగాయల వ్యాపారం గురించి చాలా వరకు మనం చూసేది ఒకరోజు ఎంత అమ్మిండ్రు, ఎంత ప్రాఫిటొచ్చింది అనే వీడియోస్ మాత్రమే. కానీ ఒక కొత్త వ్యక్తి బిజినెస్ మొదలుపెట్టేటప్పుడు అసలైన అవసరమైన ఇన్ఫర్మేషన్ ఏంది? మార్కెట్‌కి ఎట్లా వెళ్ళాలే? ఏం జూడాలే? ఏం గొనాలే? ఎలా గొనాలే? ఎంత క్వాంటిటీ గొనాలే? ఇవన్నీ గూడా చాలా ఇంపార్టెంట్. అందుకే ఈరోజు మన వీడియోలో మార్కెట్‌కి ఫస్ట్ టైమ్ వెళ్ళే వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూద్దాం. మొదటిది, మీరు మార్కెట్‌కి వెళ్ళే ముందు ప్రిపరేషన్ ఉండాలే. చాలామంది చేసే మిస్టేక్ ఏందంటే డబ్బులు తీసుకొని డైరెక్ట్‌గా మార్కెట్‌కెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళినంక ఏది కొనాలో డిసైడ్ జేస్తరు. అట్లా చేయకపోవడం మంచిది. మీరు ముందుగానే ఒక రఫ్ లిస్ట్ తయారు జేసుకోవాలె. ఎగ్జాంపుల్‌కి టమాటా ఎంత కొనాలే? ఉల్లిపాయలెంత కొనాలే? ఆలుగడ్డలెంత? పచ్చిమిర్చి ఎంత? బెండకాయలెంత? ఇట్లా మీకు ఏమేం వెజిటబుల్స్ కావాలనో ముందుగానే ఒక లిస్ట్ ఉండాలె. రెండోది, మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉందో క్లియర్‌గా తెలుసుకోవాలె. ఎగ్జాంపుల్‌కి మీ దగ్గర ఒక 10,000 ఉంటే మొత్తం ఆ 10,000 ఆ కూరగాయల దాంట్లోనే పెట్టేయాలని చెప్పేసి అనుకోకండి. ట్రాన్స్‌పోర్టు, లోడింగు, అన్‌లోడింగు ఇంకా అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎక్స్‌పెన్సెస్ కోసం కొంత అమౌంట్‌ని మనం ఉంచుకోవాలి. రిజర్వ్‌గా ఉంచుకోవడం చాలా మంచిది. అంటే మార్కెట్‌కెళ్ళే ముందు మన దగ్గర 3 థింగ్స్ క్లియర్‌గా ఉండాలి. అవేందంటే ఏం గొనాలే? ఎంత గొనాలే? ఎంత బడ్జెట్ ఉంది? ఈ 3 థింగ్స్ మనకి క్లియర్‌గా ఉన్నాయనుకోండి, మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్ రాదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు మార్కెట్‌లోకి వెళ్ళగానే కనిపించిన మొదటి షాప్ దగ్గరనే ఆగి అస్సలు కొనకండి. ముందు మార్కెట్ మొత్తం ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎక్కడ ఏ వెజిటబుల్ ఉంది? ఏ క్వాలిటీ ఉంది? ఏం రేట్ చెప్తున్నారు? ఎక్కడ క్రౌడ్ ఎక్కువగుంది? ఇవన్నీ గమనించండి. ముఖ్యంగా కొత్త వాళ్ళకి నేను చెప్పేది స్టార్టింగ్ 10-15 నిమిషాలు కొనడం కంటే అబ్జర్వ్ చేయడానికే పెట్టండి. ఎందుకంటే మార్కెట్‌లో అదే వెజిటబుల్స్‌కి షాప్ టు షాప్ రేట్‌లో డిఫరెన్స్ ఉండొచ్చు. క్వాలిటీలో గూడా డిఫరెన్స్ ఉంటది. ఒక చోట రేటు తక్కువగా ఉంది గాబట్టి అదే బెస్ట్ డీలు అని జెప్పేసి అస్సలనుకోకండి. ముందుగా క్వాలిటీ జూడాలే. దాని తర్వాతనే దాని ప్రైస్ జూడాలే. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్, రేట్లు ఎట్లా అడగాలే? కొత్త వాళ్ళు కొంచెం సిగ్గుపడుకుంటా అడుగుతుంటరు. కానీ మార్కెట్‌ల రేట్లు అడగడం చాలా నార్మల్. మీరు ఒక వెజిటబుల్ దగ్గరికెళ్ళేసి "అన్న ఇదెంత?" అని జెప్పేసి అడిగేసేయండి. రేట్ జెప్పిన తర్వాత వెంటనే కొనకుండా ఇంకో 2 ప్లేసెస్‌లో గూడా అడగండి. బీరకాయలు ఎట్లానే నెంబర్ వన్ ఎందరు వస్తుంది? 20 రూపాయలే. అప్పుడు మీకు రఫ్‌గా మార్కెట్‌ల రేట్లు ఎంతున్నాయో అర్థమైతది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. రేటు తెలుసుకోవడం వేరు, బార్గెయిన్ జేయడం వేరు. ఫస్టు మార్కెట్‌ల రేట్లు తెలుసుకోండి. దాని తర్వాతనే క్వాలిటీ, క్వాంటిటీ, పేమెంట్ ఇవన్నీ జూసి ఫైనల్ ప్రైస్ గురించి మాట్లాడండి. మీరు ఒకవేళ ఆ హోల్‌సేల్ షాప్‌కి రెగ్యులర్ కస్టమర్ అవుదాము అని జెప్పేసి అనుకుంటే, మీకు తెలిసిన సెల్లర్స్‌తోని రిలేషన్‌షిప్ బిల్డ్ చేసుకోవడం గూడా చాలా యూజ్‌ఫుల్. 20 రూపాయలు తమ్ముడు 20. అన్న చీరలు ఎట్లా? ఇప్పుడు అసలైన ఇంపార్టెంట్ విషయం క్వాలిటీ. మీరు రూ. 10 తక్కువ కొనడం కంటే, రూ. 10 ఎక్కువ పెట్టి మంచి క్వాలిటీ కొనడం కొన్ని సిట్యుయేషన్స్‌లో బెటర్ అయితది. ఎందుకంటే చీప్ రేట్‌లకి డ్యామేజ్డ్ స్టాక్ తీసుకొని దాంట్ల కొంత పాడైపోతే చివరికి మన ప్రాఫిట్ గూడా పోవచ్చు. కాబట్టి వెజిటబుల్స్‌ని కొనేటప్పుడు బయట నుంచి మాత్రమే చూడకండి. వీలైతే కొంత స్టాక్‌ని చేతిలో తీసుకొని చెక్ చేయండి.
టమాటాలైతే సాఫ్ట్‌గా, గట్టిగా ఉన్నాయా లేదా? ఆనియన్స్‌లో డ్యామేజ్ ఉందా? ఆలుగడ్డలలో కట్స్ ఉన్నాయా? లీఫీ వెజిటబుల్స్ అయితే ఫ్రెష్‌గా ఉన్నాయా? ఇట్లా చూడాలి. ముఖ్యంగా ఏందంటే మొత్తం స్టాక్‌ని చూడకుండా పైకి కనిపించే ఒక 4, 5 పీసెస్‌ని చూసి మొత్తం సరుకు కొనడం అవాయిడ్ చేయండి. ఎందుకంటే పైకి క్వాలిటీగా కనిపించి లోపల డ్యామేజ్ స్టాక్ గూడా ఉండొచ్చు. బయట మన కండ్లకి 4, 5 పీసెస్‌లు మంచిగా కనిపించినంత మాత్రాన లోపల స్టాక్ మొత్తం బాగుందని గాదు. సో, మీరు గట్టిగా ఒకసారి చెక్ జేసుకున్న తర్వాతనే స్టాక్ తీసుకోవడానికి ట్రై జేయండి. ఇప్పుడు క్వాంటిటీ. కొత్త వాళ్ళు చేసే ఇంకొక పెద్ద మిస్టేక్ ఏందంటే, రేటు తక్కువ కనిపించిందనుకోండి, క్వాంటిటీ ఎక్కువ కొనేస్తారు. ఇప్పుడు రేట్ తక్కువగుంది గాబట్టి, ఎక్కువ తీసుకుంటే ప్రాఫిట్ గూడా ఎక్కువ వస్తుంది అని జెప్పేసి అనుకుంటారు. కానీ మీరు అంత క్వాంటిటీని అమ్మగలుగుతారా అనేదే అసలు క్వెషన్. మీరు రోజుకి 100 కిలోలు అమ్మగలిగితే 300 కిలోలు ఎందుకు గొనాలే? మీ సెల్లింగ్ కెపాసిటీకి తగ్గట్టే స్టాక్ ఉండాలే. స్టార్టింగ్‌ల చిన్న క్వాంటిటీతోనే స్టార్ట్ జేయాలే. మీరు మీ దగ్గర జరుగుతున్న సేల్స్ ప్యాటర్న్ అర్థం చేసుకున్న తర్వాతనే క్వాంటిటీని పెంచడం చాలా సేఫ్. ముఖ్యంగా ఫాస్ట్‌గా పాడైపోయే వెజిటబుల్స్ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక విషయం ఏందంటే వెయిట్. మీరు ఎంత క్వాంటిటీ కొనుగోలు చేసిర్రో క్లియర్‌గా ఉండాలి. బ్యాగులు, బస్తాలు, బాక్సులు, క్రేట్లు ఏదైనా సరే వెయిట్ చెక్ చేసుకోండి. బిల్లులు లేదా ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉంటే రికార్డ్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే బిజినెస్‌ల మనం రోజు చాలా ట్రాన్సాక్షన్స్ చేస్తాం. ఈరోజు 2000 రేపు 5000 ఇట్లా లెక్కలు గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. అందుకే ఒక చిన్న నోట్‌బుక్ అయినా సరే మెయింటైన్ చేయండి. ఏ వెజిటబుల్, ఎంత క్వాంటిటీ, ఎంత రేట్, టోటల్ ఎంత ఇట్లా రాసుకుంటే నెల చివర్ల అసలు ప్రాఫిట్ ఎక్కడొస్తుందో, ఎంతొస్తుందో క్లియర్‌గా అర్థమైతది. ఇప్పుడు చాలామంది క్యాలిక్యులేట్ చేయని ఖర్చు ఏందంటే అది ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్. మీరు మార్కెట్‌ల 10,000కి వెజిటబుల్స్ కొన్నారు అని చెప్పేసి అనుకుందాం. బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ 10,000 అనుకుంటే సరిపోదు. లోడింగ్ ఛార్జ్‌లు ఉండొచ్చు, ట్రాన్స్‌పోర్ట్ ఛార్జ్‌లు ఉండొచ్చు, అన్‌లోడింగ్ ఛార్జ్‌లు ఉండొచ్చు. ఇంకొన్ని చిన్న చిన్న ఎక్స్‌పెన్సెస్ కూడా ఉండొచ్చు. ఇవన్నీ కలిపిన తర్వాతనే మీ యాక్చువల్ కాస్ట్ తెలుస్తది. కాబట్టి ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బయ్యింగ్ ప్రైస్ మాత్రమే కాకుండా మన బిజినెస్‌కి టోటల్‌గా ఎక్స్‌పెన్సెస్ అయ్యినయి అన్నీ క్యాలిక్యులేట్ చేసినప్పుడే మన పెట్టుబడి ఏందో తెలుస్తది. అండ్ మనకొచ్చిన ప్రాఫిట్ ఏందో కూడా తెలుస్తది. మార్కెట్‌ల ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏందంటే రిలేషన్‌షిప్. మీరు ఒకసారి వెళ్లి కొనడం కంటే ఒకే సెల్లర్ దగ్గర రెగ్యులర్‌గా కొనుగోలు చేస్తూ మంచి రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తే ఫ్యూచర్‌ల కమ్యూనికేషన్ చాలా ఈజీ అయితది. మీకు క్వాలిటీ గురించి, స్టాక్ గురించి, రేట్ గురించి ఇన్ఫర్మేషన్ గూడా చాలా తొందరగా దొరుకుతది. కానీ ఒక్క సెల్లర్ మీదనే పూర్తిగా డిపెండ్ అవ్వడం గూడా అస్సలు మంచిది గాదు. మార్కెట్ నాలెడ్జ్ మనకుండాలే. కానీ దాంతో పాటు వేరే సెల్లర్స్ రేట్స్ గూడా అప్పుడప్పుడు తెలుసుకుంటా ఉండాలే. అంటే రిలేషన్‌షిప్ ఉండాలే. కానీ బిజినెస్‌ల మన జడ్జ్‌మెంట్ గూడా ఉండాలే. అయితే ఇప్పటివరకు మనం జూసిన విషయాలన్నీ ఒక్కసారి షార్ట్‌గా రీక్యాప్ చేద్దాం. ఫస్ట్ వన్ ప్రిపరేషన్ లేకుండా మార్కెట్‌కి వెళ్ళకండి. సెకండ్ వన్ మొదటి షాప్ దగ్గరనే వెంటనే కొనకండి. థర్డ్ వన్ రేట్ కంపేర్ చేయకుండా అస్సలు కొనకండి. ఫోర్త్ వన్ క్వాలిటీ చెక్ చేయకుండా కొనకండి. ఫిఫ్త్ వన్ మన అవసరానికి మించి స్టాక్ తీసుకోవద్దు అస్సలు. సిక్స్త్ వన్ వెయిట్, ఎక్స్‌పెన్సెస్ రికార్డ్ చేయడం మర్చిపోకండి. సెవెంత్ వన్ ట్రాన్స్‌పోర్ట్ మరియు ఇంకా అదర్ చార్జెస్‌ని ప్రాఫిట్ క్యాలిక్యులేషన్స్‌ల ఇంక్లూడ్ చేయండి. చూడండి, కూరగాయల వ్యాపారం అనేది బయట నుంచి చూస్తే చాలా సింపుల్‌గా కనిపిస్తది. కానీ మార్కెట్‌కి వెళ్ళాలి, వెజిటబుల్స్ కొనాలి, అమ్మాలి, ప్రాఫిట్ తీసుకోవాలి. కానీ నిజానికి ప్రతి స్టేజ్‌ల చిన్న చిన్న డెసిషన్స్ ఉంటాయి. ఆ డెసిషన్స్‌ని కరెక్ట్‌గా తీసుకోవడం నేర్చుకున్న కొద్దీ బిజినెస్‌లో ఎక్స్‌పీరియన్స్ వస్తది. ఫస్ట్ రోజే పర్ఫెక్ట్‌గా ఎవ్వరుండరు. మార్కెట్‌కి వెళ్ళిన ప్రతిరోజు ఒక లెసన్. ఈరోజు ఒక మిస్టేక్ చేస్తే రేపు అదే మిస్టేక్ రిపీట్ కాకుండా చూసుకోవాలి. అదే బిజినెస్‌లో ఎక్స్‌పీరియన్స్. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. కూరగాయల వ్యాపారం గురించి రియల్ మార్కెట్ ఎక్స్‌పీరియన్స్‌తో ఇట్లాంటి ఎవర్ గ్రీన్ వీడియోస్ కోసం మన సూరి వ్లాగర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు సూరి. మళ్ళీ ఇంకో యూజ్‌ఫుల్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకుంటా. థ్యాంక్ యూ. బై బై. జై హింద్.